సో ఇట్స్ క్లియర్, జగన్మోహన్ రెడ్డి బీభత్సంగా వార్నింగ్ అయితే ఇవ్వటం జరిగింది. దీన్ని మనం అతి సాధారణంగా కొట్టిపారేయటానికి వీల్లేనటువంటి అవకాశం. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది రాజకీయ పార్టీలు, రాజకీయ యుద్ధం ఎంతమాత్రం కానే కాదు. కేవలం ఒక ఆధిపత్యం కోసం కొన్ని కులాల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. నీదా నాదా పందెం అన్నట్టు ఒక రాష్ట్ర రాజధానిని వీళ్ళిద్దరి మధ్య ఒక బాల్ లాగా చేసుకొని ఆడటం జరుగుతుంది. సో ఆ రాజధాని గురించి మళ్ళీ మనం ఇప్పుడు ముందు నుంచి తవ్వాల్సినటువంటి అవసరం అయితే లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేది కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఏదో కొత్తగా జరుగుతుంది అని చెప్పాలన్న ప్రయత్నం, జరగట్లేదు అనేటువంటి చెప్పాలన్న ప్రయత్నం ఎలా జరుగుతున్నాయో కూడా మనం ఒకసారి ఆ పేపర్లు, ఆ ఛానళ్ళు తీస్తే ఆటోమేటిక్గా జనాలకు అర్థమవుతుంది. సో నిన్న ఏదైతే అమరావతి రైతులను కలవటానికి పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్ వీళ్ళందరూ ఒక బ్యాచ్గా వెళ్ళటం, అక్కడ వీళ్ళని తీవ్రంగా ప్రతిఘటించటం. నేనైతే వాళ్ళని రైతులు అనుకోవట్లేదు, రైతులు ముసుగులో ఉన్నటువంటి కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అడ్డుకోవటం. సో ఇదంతా కూడా ఒక నాంది ప్రస్థానంలాగా సాగుతుంది. ఎందుకు నాంది ప్రస్థానం నేను అంటున్నాను అంటే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా వార్నింగ్లు ఇచ్చాడు. సో చంద్రబాబు నాయుడు వార్నింగ్లు ఇచ్చినా మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది అని మనకు అనుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తే మాత్రం గట్టిగానే ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఆయన మళ్ళీ సీఎం అయ్యేది ఎప్పుడు, ఆయన వార్నింగ్ తీర్చుకునేది ఎప్పుడు అంటే, అంతకుముందు ఎవరైతే ఆ బారిన పడ్డారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. అంటే ఆ వార్నింగ్ యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందనేటువంటి ఉద్దేశం వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయిల్లోనే ఉన్నారు, బట్ ఎందుకో టచ్ మీ నాట్ అన్నట్టు తమలపాకులతో కొడదామా, తలుపు చెక్కలతో కొడదామా అన్నట్టుగా ఏదో టచ్ మీ నాట్ లాగా అట్లా అట్లా టచ్ చేసి వదులుతున్నారు తప్ప బీభత్సంగా, అంటే మంచి మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా బీభత్సంగా జగన్మోహన్ రెడ్డిని 1-1 పాయింట్ చేసి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? కనీసం ఎవరైనా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డిని? ఎవరు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు ఆ పై స్థాయిలో ఒక్కళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కూడా సేఫ్ మోడ్లో ఉంటున్నారు. మనకి ఎందుకు వచ్చింది లేని మీరు అబ్జర్వ్ చేయండి. 24 మంది మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది గట్టిగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మీద? ఒకళ్ళన్నా ఇద్దరన్నా ఉన్నారా? అంతా ఏదో లైట్గా లైట్ రివీన్లో ఒక చిన్న అలా అని వదిలేస్తున్నారు తప్ప పెద్దగా ఏం టార్గెట్ చేసినటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరి వారి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారన్నమాట. రేపటి రోజున ప్రభుత్వం మారొచ్చేమో, మనకెందుకు వచ్చింది, అనవసరంగా మనం లాక్ అయిపోతాం, మనం టార్గెట్ అయిపోతాం అనేటువంటి భయం అందరిలోనూ ఉంది, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేల్లో కూడా. అంతకుముందు తీవ్ర స్థాయిలో పోరాడినటువంటి నేతలు కూడా రఘురామకృష్ణరాజుతో సహా జాగ్రత్తగా మొసలుకుంటున్నారు. బట్ ఏంటో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకసారి నేను మాటిస్తే మాట మీద ఉంటాను, మాట తప్పను అని చెప్పుకుంటాడు. ఆయన ఎంత వరకు మాట తప్పుతాడో, మాట మీద ఉంటాడో అది జనాలకి తెలుస్తుంది. బట్ కొన్ని విషయాల్లో మాత్రం ఆయన డెఫినెట్గా మాట తప్పడు. దాంట్లో మాత్రం సస్పెషన్ లేవు, ఎవరికి నో డౌట్ అబౌట్ ఇట్. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్. సో నిన్న ఇచ్చినటువంటి అమరావతి వార్నింగ్ని అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎందుకులే ఇఫ్ అండ్ బట్ సిచ్యువేషన్ ఉన్నా కానీ కార్యకర్తలు ఒప్పుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. డెఫినెట్గా ఈ అంశం అయితే మళ్ళీ తెర మీదకి వస్తుంది. అది ఎప్పుడు తెర మీదకి వస్తుంది అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే కనుక ప్రథమార్థంలోనే తెర మీదకి వస్తుంది. ఎందుకు తెర మీదకి వస్తుంది అంటే, ద్వితీయార్థంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించడం, దాని మీద కొంత ఇంపాక్ట్ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోవటం, ఇదంతా కూడా మనం లాస్ట్ సెషన్లో చూసాం. సో ఈ సీజన్కి వచ్చేసరికి కొంత అగ్రెసివ్గానే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ని మనం అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా పాసిబులే. ఈరోజు బళ్ళు రేపు వాళ్ళు అవుతాయి, రేపటి వాళ్ళు ఈరోజు బళ్ళు అవుతాయి. అది పెద్ద లెక్కించదగ్గ విషయం అయితే ఏం కాదు. అంటే ఈరోజు అపోజిషన్ పార్టీలో ఉన్నారని మనం తేలిగ్గా కొట్టిపారాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి బలం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 3వ ప్రత్యామ్నాయం ఉంటే కనుక అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అయ్యేది. గెలుస్తాడా, గెలవడా, మళ్ళీ రూలింగ్లోకి వస్తాడా, రాదా అనేటువంటి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేషన్ లేకపోవటం వల్ల ఉండే 2 పార్టీలు, ఆ 2 పార్టీల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి కూటమా, ఒకటి వైసీపీనా.
ఏదైతే కూటమికి వచ్చేటువంటి యాంటీ ఇంకంబెన్సీ అంతా కూడా క్రెడిట్ రూపంలో వైసీపీకి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ ఓట్ వేయరు కదా. థర్డ్ ఆల్టర్నేషన్ ఉంటే ఆ ఆల్టర్నేషన్కి ఓట్ చేస్తారు, చూస్ చేసుకుంటారు థర్డ్ పార్టీని. బట్ ఇక్కడ ఆటోమేటిక్గా థర్డ్ ఆల్టర్నేషన్ అనేదే లేదు, సుదూరంగా లేదు. ఇప్పుడు ఆ ఓటు వేసినా కానీ ఓటు వేస్ట్ అయిపోతుంది అన్నెసెసరీగా. ఎవరైతే ఒకవేళ కాంగ్రెస్కి వేసినా, సిపిఎంకి వేసినా ఆ పార్టీ ఓటు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాల్సిందే, లేదా ఓటు వేయకుండా మానుకోవాల్సిందే. సో అంతకు తప్ప గత్యంతరం లేదు. సో అలాంటి నేపథ్యంలో నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ నిజంగానే వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఏందో ఒకసారి చూద్దాం. అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు, ఇంకా ఎందుకు కావాలి, ఎవరి కోసం కావాలి, మీ బినామీలు మీ నాయకులకు భూములు పంచడానికి తమను నాశనం చేస్తారా అని రైతులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా? చంద్రబాబు గారు ఇవాళ మీ అవినీతి దోపిడీ కోసం రాష్ట్రంలో జంగిల్ రాజ్యాన్ని స్థాపించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని అధికారిక దుర్వినియోగంతో మీ పచ్చముఠాలతో స్వైర విహారం చేయిస్తున్నారు. ప్రజా గొంతుకులను అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. దీనిపై ఇదివరకే మేము చాలాసార్లు హెచ్చరించాం, అయినా మీలో మార్పు రాలేదు సరికదా. రోజు రోజుకు మీ దుర్మార్గాలను రెట్టింపు చేస్తున్నారు. ఇవాళ మీరు మొదలుపెట్టిన ఈ దుష్ట సాంప్రదాయానికి రేపు రెట్టింపు స్పందన ఉంటుంది. సో ఇక్కడే క్లియర్గా చెప్పాలనుకుని చెప్పేశారు. ఇంక దీంట్లో నో మోర్ డౌట్స్ అబౌట్ ఇట్. అంటే ఇక్కడ నెక్స్ట్ అనడానికి కూడా మనకి హక్కు లేదు. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి టైంలో కొంచెం అక్కడ ఇక్కడ శృతి మించి శృతి తప్పి వాయించారు అనేటువంటి ఉద్దేశం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు కూడా ఏం తీసిపోని రీతిలోనే ఉంది. అక్కడక్కడ జరుగుతుంది, శృతి తప్పుతుంది, శృతి మించుతుంది అనేటువంటి అభిప్రాయం జనంలో వస్తుంది. సో దీన్నే రేపు అవకాశంగా మలుచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీలు. మీ ప్రభుత్వంలో జరగలేదా అనేటువంటి అభిప్రాయాన్ని తీసుకొస్తారు. అప్పుడు అలా చేశారు కాబట్టి మేము దానికి రిటార్ట్ చేయాల్సినటువంటి అవసరం మాకుంది, మా కార్యకర్తలు నష్టపోయారు, వాళ్ళకి శాంతింపజేయాల్సినటువంటి అవకాశం మాకుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రెట్టింపుగా చేస్తానంటున్నాడు. రెట్టింపు స్పందన ఉంటుందంటున్నాడు. మరి డెఫినెట్గా రెట్టింపు స్పందన ఉండేటువంటి అవకాశం ఉంది. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయినా కానీ కార్యకర్తలు ఊరుకునే సిచ్యువేషన్ లేదు. అదేగాక జగన్ 2.0 అంతా కూడా మరి కార్యకర్తలు సెంట్రిక్గా ఉంటుందంటున్నాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. మరి ఏం చేసినా చేయకపోయినా కార్యకర్తలు మాత్రం సాటిస్ఫై అయితే చేస్తాడు. ఆ సాటిస్ఫై ఎట్లా చేస్తాడనేది చూడాలి. ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇక రేపు దానికి రెట్టింపు ఉంటుంది. ఇంకా వార్ బిట్వీన్ టూ పార్టీస్ అన్నట్టు ఇక అదొక యుద్ధమే, ఇక రోజు ఒక యుద్ధమే. ఆ యుద్ధంలో మరి ఎవరు అల్టిమేట్గా గెలుస్తారనేది ప్రజలే నిర్ణయించాలి. సో దాని కంటిన్యూషన్గా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించడం ఖాయం. మీరు చేసే దాడులకు వైఎస్ఆర్సీపీ తల వంచదు. అమరావతి పేరుతో రైతులను మీరు పెడుతున్న ఇబ్బందులను, అవినీతి, దోపిడీలను, దౌర్జన్యాన్ని ఎప్పటికప్పుడు మేము ఎండగడతాం. రైతులు బాధితులు ఎప్పుడూ ఒంటరి వాళ్ళు కాదు. వారి పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది. సో ఇదైతే ట్వీటు. సో మొత్తానికైతే మరి కూటమి పార్టీలో కొంతమంది నాయకులు అయితే జాగ్రత్త పడుతున్నారు ఆల్రెడీ. మరి ఈ జాగ్రత్త ఎంతవరకు పనికొస్తుంది? మొత్తానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? సీఎం అయితే ఇక టార్గెట్ టు టీడీపీ అంటాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ అయితే గట్టిగానే తగలాల్సిన వాళ్ళకి గుచ్చుకోవాల్సిన వాళ్ళకి గుచ్చుకుంది. మరి ఇటువైపుపై మీ స్పందన తెలియజేయండి.